ప్రజా ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జుక్కల్ నియోజకవర్గంలో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జరుగుతూనే ఉన్నాయి. అందులో భాగంగానే ఈ రోజు జుక్కల్ మండలం అంగర్కా గ్రామంలో బీఆర్ఎస్ మరియు బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు గ్రామస్తులు సుమారు 300 మందికి పైగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మంచి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి కలవడానికి, కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి మీకు ముందుకు వచ్చినందుకు మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి అభివృద్ధి పథంలో మీరు కూడా భాగస్వాములు కావాలి. నేను ఈ కార్యక్రమం అయినాక పోగానే లంగలు దొంగలు వచ్చి మీ చెవులలో ఏమన్నా చెప్తారు. అవన్నీ పట్టించుకోకుండా ఒక్కసారి మోసపోతే మోసపోయినామంటాం, 2 సార్లు మోసపోతే సరే పోని 3 సార్లు కూడా మోసపోతే మన మూర్ఖత్వం అవుతుంది. అది 15 ఏళ్ళుగా మోసం వేసుకుంటూ వస్తున్నాడు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అంత గొర్రెల కన్నా అధ్వానం అయిపోయినాం మనం. గొర్రెల కన్నా నా యజమాని ఓడు, నాకు ఎత్తుకపోతున్నాడు ఎవడు అని చెప్పేసి తెలుస్తుందా తెలియదా? గొర్రెల మందల బయటోడు పోయి గొర్రె ముట్టుకోగానే లొల్లి పెడుతుంది. మనం గొర్రెల కన్నా ఏమంటారు వాళ్ళ ఎక్కువ అవగాహన కలగకుండా ఉన్నట్టయితే మన జీవితాలు మారే అవకాశం లేదు. స్థానిక సంస్థలు వస్తూ ఉన్నాయి, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మన ప్రభుత్వానికి అనుగుణంగా ఉండాలి. రేపు అన్ని రకాలుగా మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని బలపరిచినట్టయితే మీకు ఏమి ఇబ్బంది ఉండదు. ఎటువంటి అభివృద్ధి అయినా కూడా ఇక మీ యొక్క గ్రామం కానీ మీ యొక్క భవిష్యత్తు కానీ మీ చేతిలోనే ఉన్నది. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా మీ అభివృద్ధి చెందుతుంది. మీ గ్రామం యొక్క మంచి చెడులు చూసుకునే బాధ్యత నాది. ఈ లిస్టు ఇచ్చిండ్రు, ఈ లిస్టు ప్రతి అంశం కూడా తప్పకుండా చాలా పెద్ద లిస్టు ఉంది. 15 సంవత్సరాల నుంచి ఉపాసం ఉన్న ఇంకొక రోజు అన్నం పెట్టడం కుదరదు. కాబట్టి తప్పకుండా నేను ఒకటి తీరుస్తా. నేను మళ్ళా జూట మాట్లాడి అన్నీ చేస్తా అని చెప్తలేను, అన్నీ చేస్తా, కానీ ఒకటి తర్వాత ఒకటి చేస్తా. టైం పడుతుంది. బీటీ రోడ్డు కూడా తప్పకుండా దీని గురించి ఆల్రెడీ మేము ప్రపోజల్స్ పెట్టినాము. మీరు నాకు దృష్టికి తీసుకురాకముందే వచ్చింది కాబట్టి ఇవన్నీ కాబట్టి ఇవన్నీ చేస్తా. దయచేసి మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి మీ కుటుంబంలో భాగంగా భావించి బలపరచాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి హంగర్గా గ్రామ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. మనము